వెల్కమ్ టు శారియా మీడియా. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ఒకటైనటువంటి నల్లపోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. ఇది మనూర్ మండలం బోరంచ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నల్లపోచమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ 7 వారాల జాతర జరుగుతుందంటే మనకు తెలుస్తుంది. దీని గురించి భక్తులు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇక్కడ చూస్తే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఎన్ని రోజుల జాతర జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రసిద్ధి చెందిన నల్లపోచమ్మ ఆలయం 7 వారాల జాతర కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మన సంగారెడ్డి జిల్లాలోనే. సంగారెడ్డి జిల్లా మనూర్ మండల్ బోరంచ గ్రామంలో మంజీరా పక్కన వెలిసిన నల్లపోచమ్మ జాతర ఈ నెల 16వ తారీఖున ప్రారంభమైంది. ఈ జాతర వచ్చే నెల 27 వరకు కొనసాగనుంది. ఆదివారం గణపతి పూజ, బోనాలు, ధ్వజారూపణం, స్వస్తి పుణ్యవచనం నిర్వహించారు. కోరిన కోరిక తీర్చే అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వస్తారు. మహిమగల అమ్మవారు అందరూ చూడాలి, కంపల్సరీ రండి, అందరూ వీక్షించండి, చూడండి. దేవతను మొక్కిన వారికి అందరికీ ఏమన్నా మొక్కులున్నా కానీ కంపల్సరీ తీర్చేయండి, కంపల్సరీ చూడండి, మొక్కండి. ఏమన్నా మొక్కులున్నా కానీ తీర్చుకోండి, కంపల్సరీ మర్చిపోకండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? ఎక్కడి నుండి వచ్చారు? మాది గట్పల్లి. మాది మొక్కుండే తీర్చుకున్నాం. మేము చాలా రోజులైంది, 2 years నుండి మొక్కుంది, ఇప్పుడు తీర్చుకున్నాము. వస్తాం కంపల్సరీ. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు అయితే ఉన్నారు కదా, చాలా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. వీక్షించండి, చూడండి, కంపల్సరీ బాగుంది. మొక్కు తీర్చుకున్నాం, పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. చాలా రోజుల నుండి రావాలి అనుకున్నాము, ఈరోజు కుదిరింది మాకు. 2 years నుంచి లాంగ్ మేము సంగారెడ్డి నుండి వచ్చినాం. అసలు అంటే మా మమ్మీ మొక్కుంది మాకోసం అని మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాం అనమాట. కంప్లీట్ అయిపోయింది ఇప్పటికైతే. ఉంటే మీ ఈవినింగ్ వరకు ఉండి ఇక్కడనే స్పెండ్ చేసి వెళ్తాం. ప్రతి ఇయర్ వస్తుంటారా? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా కొంచెం వీలు కావడం లేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వచ్చి వెళ్ళేవాళ్ళం. లాంగ్ అవుతుంది మాకు కొంచెం, అందుకని రావట్లేదు. 2 years అయింది రాక, ఇప్పుడు వచ్చినాం, వీలైంది. గురువారం, ఆదివారం వచ్చిందంటే అమ్మని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. జాతర ఉత్సవాల మొదటి రోజు గురువారం నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. 7వ గురువారం పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. कब से आ रहे हैं यहाँ? मैं तो बचपन से आ रही हूँ। तो बचपन से ही मम्मी आते थे, उनकी सासू आते थे, उनकी सासू आते, जब से आ रही है। फैमिली परंगा उससे? हाँ, फैमिली। जातरा कैसे है, कैसे दिखता आपको? अच्छा दिखता, साल में एक ही बार होता, मई के महीने में ही होती। आप लोग कितना फैमिली से आता? हाँ, पूरी फैमिली से आती। कितना दिन रहता है यहाँ पे स्पेंड कर? 2 दिन। 2 दिन स्पेंड करके चले जाते फिर हैदराबाद। हाँ, सो हैदराबाद से आए आप लोग? हैदराबाद से एवरी ईयर आता? एवरी ईयर। सो 47 डेज है ना ये जातरा पूरा? हाँ। सो 47 डेज में आप लोग पूरा होल फ्यामिली आके इधर ही स्पेंड करते हैं? हाँ, వట్పల్లి మండలం నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తాము. అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. బాగా
పోలీసు బందోబస్తు కూడా బాగా ఉంది. గవర్నమెంట్ చాలా బాగా చూసుకుంటుంది. ఇక్కడ పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా చూసుకుంటున్నారు. వస్తారు కదా, ఎలా ఉంది అరేంజ్మెంట్స్ బాగా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు. బాగా అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. కాశీపేట మండలు, మాది బొబ్బిలిగామ. మేము ఎప్పటి నుంచో వస్తుంటాము ఇక్కడికి, కానీ వచ్చినప్పుడల్లా చాలా ఎదుగుతూనే ఉన్నది ఈ గుడి. అమ్మవారి దయ వల్ల చాలా బాగుంది. వచ్చిన భక్తులకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ సౌకర్యాల వల్ల చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇంకా బాగుంది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడం వల్ల చాలా శుభం జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ దేవుణ్ణి నమ్ముకున్న వారందరికీ మంచి జరుగుతుంది. అందుకే మేము కూడా నమ్ముతూ ఉంటాం. నల్లపోచమ్మ దేవాలయం గురించి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో స్వామి గారు ఉన్నారు. స్వామి, చెప్పండి, 7 రోజులు జరిగే జాతర ఎలా జరుగుతుంది? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం యా దేవి సర్వభూతేషు క్షేత్ర స్వరూపేణ నమస్తస్యై 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 నమో నమః. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం బోరంచ, మనూర్ మండల్, సంగారెడ్డి జిల్లా. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరము 7 వారాల జాతర అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి నిర్వహించబడుతుంది. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరము కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రతి గురువారము మరియు ఆదివారము విశేషముగా వచ్చి తమ మొక్కులను చెల్లించుకొని అమ్మవారికి బోనాలు మరియు ఓడి బియ్యము, అలాగే తన శక్తి కొలది అమ్మవారికి యాటలు, కోడి అమ్మవారికి బలిచ్చి ఇక్కడ భక్తుల కోరికలను నెరవేర్చుకొని భక్తులు ఆనందంతో ఇక్కడ వచ్చి అందరూ సంతోషంగా ఉండి అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకొని తమ గ్రామానికి సంతోషంగా వెళ్ళి తమ పిల్లలు కుటుంబంతో పిల్ల జల్లలతో అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారని తెలియజేస్తున్నాను. ఇక్కడ అమ్మవారి చరిత్ర అంటే పురాతనమైన అమ్మవారు స్వయంభూ. ఇక్కడ 400-500 నుంచి అమ్మవారు స్వయంగా వెలిసినారు. ప్రతి ఒక్క ఇంటి దేవతాన్ని ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు భక్తులు. అలాగే తమ కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ అమ్మవారు స్వయంభూ అని ఎవరికైనా సంతానం లేకపోతే సంతానం కోసము, పెళ్లి కాకపోతే పెళ్లి కోసము, దంపతులు సంతానం కోసం ఇక్కడ వచ్చి అమ్మవారిని మొక్కి తన కోరికను సంకల్పముతో ముడుపు కట్టి అమ్మవారి వెనకాల ఉన్న చెట్టుకి ముడుపు కట్టిస్తారు. ఆ కోరికను నెరవేరుస్తారు అన్నమాట. ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు కావచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? భక్తులు ఏ విధంగా వాళ్ళ దైవాన్ని ఏ విధంగా ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు, తాగునీటి సదుపాయము,
అట్లే మన బోనాలు తీయడం కోసము చుట్టుపక్కల ప్రాకారంలో తడకలు వేయడము, అట్లే పోలీస్ సెక్యూరిటీ, అదే ఆరోగ్య శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరి సహకారంతో దేవస్థానం నుండి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది కార్యనిర్వహణాధికారి చేత మీద. ప్రస్తుతం మనం ఇక్కడికి సంబంధించి ఏ విధంగా ఇక్కడ జరగబోయే జాతర ఏ విధంగా జరుగుతుంది, ఈ అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా స్వామి గారి మాటలోనే తెలుసుకున్నాం కదా. అదేవిధంగా కొంతమంది భక్తులను కూడా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మ అంటే చాలా బాగా చెప్తుంది. పే మీదకి వచ్చి కూడా ఉన్నది ఉన్నట్టుగా అన్ని చెప్పేస్తుంది అమ్మ. నాకైతే బాగా నచ్చింది, అందుకే ఇంత జనాలు వస్తున్నారు. చాలా బాగుంది. మేము జైరాబాద్ నుంచి వచ్చినాం. సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి వస్తాము. చాలా చాలా బాగుంది. అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిగా అవుతుంది మాకు. అనుకున్న కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరుతాయి అమ్మాయి. నాకైతే పెళ్లి సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఒంట్లో రోగాలు ఉన్నా కూడా తక్కువ చేస్తుంది అమ్మ. మాకైతే చాలా 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 బాగా చేసింది చూడు అమ్మ. ఈమె వస్తుంది. ఆ అమ్మవారు చాలా సతికం గల్లది. అనుకున్న కోరికలు తప్పకుండా తీరుస్తుంది. 1000 గంటల తల్లి నల్ల పోషమ్మ చాలా సతికమంతురాలు. తల్లి గురించి చాలా మంచి కోరుకుంటారు. వస్తుంది ఇక్కడే మా లోకలే. అంతా మంచిది, చాలా మంచిగా దేవుడు. చాలా బాగుంటుంది బోరెంజ్ అంటే మాకు చాలా ఇష్టం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే వస్తుంటాము. రేగోడు మర్పల్లి. ఎక్కడి నుండి వచ్చిర్రు? మాది రైకోడు, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా. మాది మండల్ రైకోడే. ఇక్కడ భక్తి నుంచి వస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? మేము 10 సంవత్సరాల నుంచి వస్తాము. పోచమ్మ తల్లి మంచిగా చూసుకుంటుంది, కాపాడుతుంది, మంచిగా చూసుకుంటాము, మంచిగా వస్తుంది. భక్తి నుంచి వస్తాము. ఇంకా హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వస్తారు. చాలా ఫ్యామిలీతో కలిసి వస్తారా? ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇంకా మేకలు కోళ్ళు అన్నీ తీసుకొని అందరూ భక్తితోనే వస్తారు. అంతా సంతోషం చూస్తుంది, అందుకే వస్తుంది. మంచిగా కాపాడుతుంది, అందుకే 1000 పబ్లిక్ వస్తుంది. మీరు ఇక్కడ మరి ఇక్కడ వచ్చి ఇట్లా చెట్ల కింద కూర్చొని వండుకొని తింటే ఎట్లుంది? మంచిగా ఉండే వస్తాం కదా ఇట్లా, ఎందుకంటే చూస్తారు తల్లి. దర్శనం అయిందా? ఇంకా కాలేదు, అవుతుంది. ఇప్పుడు పోతాము, నైవేద్యం పెట్టి దర్శనం చేస్తాము. కోళ్ళు తెచ్చుకుంటారు, మేకలు తెచ్చుకుంటారు. ఇట్లా ఎంజాయ్ చేస్తారు, ఇక తాగుతారు, తింటారు, ఫ్యామిలీ వస్తుంది, మొత్తం మంచి వస్తుంది అట్లా. ఓకే, ఇప్పుడు దర్శనం కాలేదు? ఇంకా కాలేదు. నైవేద్యం పెట్టినాక దర్శనంకి వెళ్తారా? ఇప్పుడు చేసుకుంటున్నాము, నైవేద్యం పెట్టి దర్శనంకి వెళ్తాము. మరి పోయినసారికి ఈసారికి పబ్లిక్ ఏమైనా పెరిగిర్రా? ఇంకా పెరుగుతూనే ఉన్నది, చాలా పెరుగుతుంది. తాగుడు దొరకొచ్చింది అట్లా. మేము సంవత్సరంకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తుంటాం సార్. ఇక జాగ దొరకపోతే యాంటీ చేసుకుంటారు. ఈ నైవేద్యం చేస్తాము, ఎక్కిస్తాము, తినిపోతాము. చెట్టు కింద ఏదో చెట్టు చూసుకుంటారు. ఇక అది చెట్టు కదా చల్లగా చూసుకొని చల్లగా కూర్చొని తినిపోతాం అంతే. సో ఇప్పుడు పోయినసారికి ఈసారికి భక్తులు పెరిగిర్రా? భక్తులు పెరిగిరు సార్. మరి ఈ ఆట పెరుగుతూనే ఉంటారు కదా. ఇప్పుడు ఏడాది జాగం దొరకలేదు, ఏగేట కూర్చున్నాము, ఇగో ఈయన చేస్తున్నాము. ఇంకా నైట్ ఇంకా దర్శనం గిట కాలేదు? ఏం కాలేదు సార్. ఈ నైవేద్యం చేసి దర్శనం పోతాం. నైవేద్యం పెట్టి దర్శనం పోతారా? ప్రతి సంవత్సరం పిల్లలతో అందరం వస్తాము. ఫ్యామిలీ మొత్తం పూర్ వస్తాం. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి ఒకసారి తెచ్చి మేకని మేకని కోయని, కోడే కోయని, అదే కోయని. ఇష్టం మాట. ఇట్లనే మా పిల్లలు వస్తారు. మా పిల్లలు వచ్చినప్పుడు మేము వస్తాం. మా తుమ్నూరు ఈయనే. ఇక ప్రతి సంవత్సరం వస్తాం. ఓ పరారంకి ఒకసారి వస్తాం. మేము ఇదే రోడ్ల తిరుగుతాం. ఎప్పుడు వచ్చి తల్లికి దండం పెట్టుకొని పోతాం. ఎప్పుడు వచ్చి మరి ఇప్పుడు జాతర వచ్చిందంటే ఇక పిల్లలందరినీ చుట్టాలందరినీ పిలుచుకొని దావత్ చేశారా? వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మా బిడ్డ, మా కొడుకు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. మన్మన్లు మన్మరాలు, ఈమె నా బిడ్డ, మా తమ్ముడు, ఈయన, మా ఆయన, నేను వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇట్లా కోళ్ళు గిళ్ళు అన్ని కోసుకొని మేకలికలు కోసుకొని ఆడ జాగ దొరికితే ఆడనే తల్లి ధర్మం అంతే. ఇక ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతురా తగ్గుతురా? పెరుగుతారు, తగ్గుతారు సార్. పెరుగుతురా? పెరగరా? తల్లి పుణ్యాన్ని ఎట్లా పెరుగుతుండ్రు? పెరగకపోతే ఎట్లా? జాతర ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? ఎప్పటికుంటా కానీ 7 వారాలు పక్క. 7 వారాలు పక్క, 47 రోజులు. బేస్తారం ప్రతి బేస్తారం. నార్మల్ రోజులలో ఇప్పుడు పబ్లిక్ ఎట్లుంటుంది? ఉంటారు గిట్లనే తక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు. నార్మల్ ఈ రోజు నార్మల్ రోజేనా? ఆదివారం కదా తగ్గదా. మంగళవారం, ఆదివారం, బేస్తారం, ఎట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు అక్కడ వస్తారు సార్. ఓకే, మొత్తం అందరు కలిసి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని పోతాం. చూశారు కదా నల్లపోచమ్మ దేవాలయం యొక్క జాతర ఏ విధంగా సాగుతుంది అనేది మనం కూడా చూస్తున్నాం. అదే విధంగా చూస్తే ఏ చెట్టు కింద చూసినా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చి
వాళ్ళకు నచ్చిన వంటకాలను వాళ్ళు ఇక్కడ అమ్మవారికి వండుకొని ఏ విధంగా తింటారు అనేది కూడా చూస్తున్నాం. వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి నైవేద్యంగా స్వీకరిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో మొక్కులన్నీ మొల్లించుకొని నైవేద్యం పెట్టి తర్వాత ఏ విధంగా వీళ్ళు వండుకొని తింటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి జనం అంతా కెర్రెక్కిపోయింది. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే ఇటు కూడా ఎక్కడి నుండో వచ్చి వీళ్ళందరూ మహారాష్ట్ర కానీ ఇక్కడ కర్ణాటక కానీ ఇక్కడ తెలంగాణ కానీ పలు రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులందరూ పోటెత్తున్నట్టు తెలిసింది. ఇదే విధంగా తీసుకుంటే జాతర 47 డేస్ 7 వారాలు 47 రోజులు జరిగే ఈ అంగంగ వైభవంగా జరిగే ఈ జాతర గురించి మరిన్ని వివరాలు ఇంకా చూడండి ఏ విధంగా జరుగుతాయని కూడా మనకు అర్థమవుతుంది. ఇదే విధంగా చూసుకుంటే భక్తులందరూ ఎంతో సంతోషంగా పిల్ల పాప చెల్లెలతో కూడా ఇక్కడ నూతన వధూవరులుగా నూతన పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అమ్మవారికి మొక్కులన్నీ తీర్చుకుంటే కూడా పెళ్లి అవుతుందని చెప్పి వాళ్ళు ఒక బలంగా నమ్ముతారు. ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఏ విధంగా వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. కెమెరామ్యాన్ సాయిత్తో హరీష్, సైరా మీడియా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!